రేపు అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. గత వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని నిమ్మల ఆరోపించారు. 18,000 కోట్ల రూపాయల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చి వెళ్లారని విమర్శించారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖను మళ్లీ గాడిలో పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలవరం, హంద్రీనివా, వెలుగొండ, గాలేరు నగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రేపటి సమావేశంలో నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపు అంశాలపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్థితిలో మళ్ళీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ ఒక పక్కన పోలవరం, వెలిగొండ, హంద్రీనివా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర ప్రాధాన్యత ప్రాజెక్టులు, ఇట్లా రిజర్వాయర్లు సైతం. ఎందుకంటే ఈ రోజుకి ఒక ఖరీఫ్ పంట ముగిసినా కూడా ఈరోజు రాయలసీమ పోతే ఇప్పటికీ జలాశయాలు నీటితో కలకల్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మా యొక్క చెరువులన్నీ కూడా కలకల్లాడుతూ ఉండే, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈవేళ మళ్ళీ కలకల్లాడుతూ ఉన్నాయి, ఈవేళ మా భూగర్భ జలాలు సైతం పెరిగినాయి అని చెప్పి ఎంతో తృప్తిని మరి అక్కడ రాయలసీమ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారని. అంటే ఈ రకంగా ఈ 18-20 నెలల చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా లేకపోయినా కూడా కరువు అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా ఉండాలి అని అంటే ఈ ప్రాజెక్టులు, రిజర్వాయరు, కెనాల్సు వీటి ద్వారా మాత్రమే కాకుండా ఈ భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని, ఒక రిజర్వాయర్గా మార్చుకుని, భూగర్భ జలాలను పెంపొందించుకుని ఆ కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సాగునీటి సంఘాలు